హాయ్ వ్యూవర్స్, మనం వచ్చేసి లలితా సహస్రనామావళి యొక్క తాత్పర్యాన్ని మనము తెలుసుకోబోతున్నాము. ఓం ఐం హ్రీం శ్రీం ఓం శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరీ చిదగ్నికుండ సంభూత దేవ కార్య సముద్యత. ఇక్కడ ఈ యొక్క రెండు పద్యముల్లో వచ్చేసి 2 లైన్ల పద్యములో మనము అర్థాన్ని తెలుసుకోబోతున్నాము, తాత్పర్యాన్ని. ఓం శ్రీమాత్రే నమః అంటే సమస్త చరాచర వస్తు ప్రపంచానికి తల్లి అయినటువంటి శ్రీమాతకు నమస్కారము అని అర్థము. సరే, చరాచరము అంటే ఏంటి? సమస్త చరాచరము అంటే చరము అంటే కదిలేటువంటివి, కొన్ని వచ్చేసి చలనము లేనటువంటివి. చలనము లేనటువంటిది ఏంటి? పర్వతాలు, నదులు. తర్వాత వచ్చేసి దానికి చలనం ఉంది, కానీ ఏంటంటే ప్రాణము ఉన్నటువంటి వాటిని గురించి చెప్తున్నాం అనమాట. చలనము ఉండేటివి, చలనము లేనటువంటివి, ప్రాణము ఉండేటువంటి పక్షులు కావచ్చు, జంతువులు కావచ్చు, తర్వాత వచ్చేసి మనుషులు కావచ్చు, తర్వాత వచ్చేసి ప్రాణము లేనటువంటి పర్వతాలు కావచ్చు. సో రాళ్ళు, రప్పలు అన్నిటికీ ఈ భూ ప్రపంచంలో ఉండేటువంటి అన్నిటికీ తల్లి అయినటువంటి శ్రీమాతకు నా యొక్క నమస్కారములు అని అర్థము. ఓం శ్రీ మహారాజ్ఞై నమః సమస్త లోకాలను పాలించేటువంటి ఓ తల్లి నీకు నమస్కారములు. ఓం శ్రీమత్ సింహాసనేశ్వరై నమః అంటే సింహాసనం పైన ఆసీనురాలైనటువంటి తల్లికి నమస్కారములు. ఓం చిదగ్నికుండ సంభూతాయ నమః చితగ్ని అంటే ఇక్కడ ఈ యొక్క అగ్ని ద్వారా వెలువడినటువంటి ఉద్భవించినటువంటి తల్లి అన్నమాట. ఆ తల్లికి నా యొక్క నమస్కారములు. ఓం దేవకార్య సముద్యతాయ నమః అంటే దేవతల కార్యములకై, ధర్మ సంస్థాపనకై మరలా వచ్చేసి జన్మించేటువంటి తల్లికి నా యొక్క నమస్కారములు లేదా పాదాభివందనములు అని అర్థం అన్నమాట. మరలా ఆ యొక్క తల్లి దేవతల కార్యములకై, ధర్మ సంస్థాపనకై, ధర్మాన్ని నిలబెట్టేదానికోసంగా ఆవిడ అనేకమైనటువంటి అవతారాలను ఎత్తుతూనే ఉంటుంది ఈ యొక్క భూమిపైన. అటువంటి తల్లికి నా యొక్క నమస్కారములు.